హైదరాబాద్లో ఎబోలా కలకలం రేపుతుంది. వ్యాధి అనుమానిత లక్షణాలతో శుక్రవారం ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే ఒకరు వ్యాధి లక్షణాలతో గురువారం గాంధీలో చేరగా ఈరోజు మరో ఇద్దరు చేరారు. దీంతో ఈ వ్యాధి అనుమానితుల సంఖ్య 3కు చేరింది. వారి గాంధీలో ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తూ ఉన్నారు. ఇక ఎబోలా అనేది బొండిబ్యూగో వైరస్గా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ఏడాది మేలో కాంగో, ఉగాండా దేశాల్లో దీన్ని విస్తృతిపరిచారు. ఈ విస్తృతి పెరిగింది. ఆ దేశాల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో కేసులు నమోదు కాగా వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాధి హైదరాబాద్కు చేరింది. కరచాలనం, చెమట, ఉమ్మి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి తీవ్రంగా సోకుతుంది. రోగి వాడిన బట్టలు వాడినా, వస్తువులు వినియోగించినా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత బాడీలోని కణజాలాన్ని దెబ్బతీస్తుంది. తీవ్రమైన జ్వరం, అలసట, వాంతులు, విరోచనాలు ఈ వ్యాధి లక్షణాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాధి ఉధృతి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక వ్యాక్సిన్లు వచ్చినా ఏది పర్ఫెక్ట్ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్వీయ జాగ్రత్తలు పాటించడం, చేతులు నిత్యం శుభ్రం చేసుకోవడం, రోగికి దూరంగా ఉండడం వ్యాధి నివారణకు ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. ఎబోలా వైరస్ కేసులకు సంబంధించి గాంధీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఎబోలా వైరస్ తెలంగాణలో ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ లక్షణాలు ఉన్న వారిని వెంటనే గాంధీ హాస్పిటల్ తరలించి ఇక్కడ డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని ఇలా లక్షణాలు ఉన్న కేసులు నమోదయ్యాయి, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఈ ఎబోలా వైరస్ ట్రీట్మెంట్కి సంబంధించి స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని ఇలాంటి లక్షణాలు ఉన్న కేసులు నమోదయ్యాయి, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? నమస్తే అండి. ఇది అంటే స్పెసిఫిక్గా ఎబోలా లక్షణాలని కాదండి. ఎబోలా అనుమానం ఉంది, రావచ్చు అనే అనుమానంతో ఇప్పటిదాకా మనకు ఇద్దరు వచ్చారు మన హాస్పిటల్కి. అసలు అనుమానం ఎప్పుడు పడాలంటే ఫస్ట్ ట్రాన్సిట్ హిస్టరీ, అంటే పేషెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాడు. యూజువల్లీ 2-3 ఆఫ్రికన్ కంట్రీస్ డెసిగ్నేటెడ్ బై WHO ఉన్నాయి. ఆ కంట్రీస్ నుంచి వాళ్ళు మన దేశానికి వచ్చి ఇక్కడ వచ్చినాక ఫస్ట్ 3 వారాల్లో 21 డేస్ లోపు 2 to 21 డేస్ లోపు వాడికి ఫీవర్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్, డయేరియా, పెయిన్ అబ్డామినల్, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం వాళ్ళని ఐసోలేషన్ చేస్తాం. అంటే ఇది అంటే మన కరోనా టైంలో కరోనా వైరస్ ఎట్లా దానికి దీనికి ఇలాంటి తేడా ఉంటుంది సార్? అంటే మన ప్రజల్లో కూడా కొంత భయాందోళన ఉంటుంది కాబట్టి. యూజువల్లీ కరోనా అంటే ఇట్లా గాల్లో మాట్లాడినప్పుడు తుమ్ముల వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఎబోలా అలా కాదండి, అంత ఈజీగా గాలి వల్ల సోకదు. అది మెయిన్గా బాడీ ఫ్లూయిడ్స్ అండ్ బాడీ బ్లడ్ ప్రోడక్ట్స్తోనే స్ప్రెడ్ అవుతుంది. బాడీ ఫ్లూయిడ్స్ అంటే సలైవా, స్వెట్, యూరిన్, స్టూల్స్, వామిటింగ్, ఇవన్నీ. తర్వాత టీయర్స్, కన్నీళ్ళు, సెమెన్. బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే బ్లడ్ నీడిల్స్ ఏమైనా కూర్చుకొని ఒకరికి వచ్చి ఇంకొకరికి కూర్చోడం వల్ల అలా సెమెన్, క్లోజ్ కాంటాక్ట్స్ వల్ల అలా స్ప్రెడ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా ఇట్లా ఒక నార్మల్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒకటి వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడంలో అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. వ్యాధి అంత ఈజీగా స్ప్రెడ్ కాదు. ప్రొవైడెడ్ బట్ స్టిల్ వి సజెస్ట్ పర్సనల్ హైజీన్, రెస్పిరేటరీ హైజీన్, అంటే మాస్క్ పెట్టుకోవడము, రిపీటెడ్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు పర్సనల్ హైజీన్, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఇది కాకుండా వేరే వైరసెస్ కూడా ప్రివెంట్ అవుతాయి. కాబట్టి ఎవరిని అనుమానించాలంటే ఎస్పెషల్లీ అలాంటి చోట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2-3 వారాల్లోపు ఏమైనా లక్షణాలు డెవలప్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా ఐసోలేషన్లో పెట్టి వాళ్ళని సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ల్యాబ్ టెస్ట్కి పంపించి టెస్టింగ్ చేస్తున్నాం. ఈ ఇద్దరు అనుమానితులు ఉన్నారని వాళ్ళ శాంపుల్స్ సేకరించారా? అవి ఎక్కడికి పంపిస్తారు? దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇద్దరికి శాంపుల్స్ పంపించామండి. మనం ఇక్కడ నుంచి CCMBకి పంపిస్తాము. CCMB వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ శాంపుల్ అవసరం ఉన్నా, డౌట్ ఉన్నా, ఏమైనా ఫర్దర్ కన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా వాళ్ళు ఇమీడియట్గా NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణేకి పంపిస్తారు. ఇద్దరిని పంపించాము. రిపోర్ట్ అవైటింగ్లో ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ఎట్లాంటి మార్గదర్శకాలు, సూచనలు ఉన్నాయి సార్? అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి మనకు ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరి నుంచి కొంచెం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, SOPs అని రిలీజ్ చేస్తారు. పేషెంట్ ఎలా టెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, వాళ్ళు వచ్చి మన సెంటర్ నుండి ఒకసారి చూసేసి పెట్టచ్చా లేదా చూసేసి ప్రాక్టికలీ వైబుల్ ఎక్కడ చూస్తారు. తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా శాంపుల్ తీయాలి, ఎలా పంపించాలి, అన్నిటికీ ప్రొసీజర్స్ లే డౌన్ చేస్తున్నాం. బయోమెడికల్ వేస్ట్ కూడా ప్రొసీజర్స్ లే డౌన్ చేశారు. దాన్ని మనం ఫాలో అవుతాం అంతే.
అంటే ఇప్పుడు ఇద్దరు అనుమానితులకు ఎవరైతే మీరు ఐసోలేషన్ వార్డులో ఉన్నారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు డీటెయిల్స్ ఉన్నాయి సార్? ఇద్దరు ఫస్ట్ పేషెంట్ మనకు ఒకరు వచ్చారు కదా, ఆయన సుదాన్ నుంచి అక్కడి నుంచి వచ్చారు. ఆ అబ్బాయి యూజువల్లీ ఏదో నీ సర్జరీ కోసం మనకు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు, కానీ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ వచ్చిన ప్రతి వారికి చేస్తాము. ఆ స్క్రీనింగ్లో ఫీవర్ డెవలప్ అయిన అనుమానంతో ఇమీడియట్గా మన దగ్గర పంపించారు. అతను మన దగ్గరకు వచ్చారు, మన దగ్గర ఫీవర్ ఏం రికార్డ్ కాలేదు, స్టేబుల్గా ఉన్నాడు. సో మనం రిపోర్ట్ అవైటింగ్ చేసాక అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. సెకండ్ క్యాండిడేట్ ఏమో మనకు వేరే కంట్రీ నుంచి వచ్చారు, సేమ్ అక్కడి నుంచే, బట్ ఈజ్ రిఫర్ టు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు. సమ్ రిలేటెడ్ టు సంథింగ్ ఎల్స్, వేరే దానికి సంబంధించి క్వారంటైన్లో పెట్టారు. ఆ క్వారంటైన్ డ్యూరేషన్లో 3rd or 4th డే ఈ డెవలప్ ఫీవర్. సో ఫీవర్ ప్లస్ వచ్చిన ఎపిడమిక్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఎబోలా ఉండొచ్చు అనే అనుమానంతో ఇమీడియట్గా మన దగ్గరికి పంపించారు. అంటే మనకి ఒక 2020లో కరోనా అనేది పెద్ద ఎత్తున మనకి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అంటే ఆ కరోనా తోటి పోల్చుకుంటే ఇది ఎంత స్థాయిలో డేంజర్ సార్ ఇది ఎబోలా? కంటే కరోనాని కంపేర్ రెండు డిఫరెంట్, త్రూ రెండు వైరస్తో అవుతుంది. బట్ కరోనా అంత ర్యాపిడ్గా ఇది స్ప్రెడ్ కాదు డెఫినెట్గా. బట్ స్ప్రెడ్ అయ్యి సివియారిటీ డెవలప్ అయితే మాత్రం మార్టాలిటీ కరోనా కన్నా ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ డేంజరస్, అలర్ట్గా ఉండాలి. బట్ మరీ అంత కరోనా అంత భయభీత కావాల్సింది, ఇట్లా ఈజీ స్ప్రెడ్ అనేది మాసెస్లో అనేది కంపేర్ టు స్లోగా ఉంటుంది. అంటే పర్సనల్ ఈ మినిమం హైజీన్ అండ్ రెస్పిరేటరీ హైజీన్ మినిమం మెయింటైన్ చేస్తూ ఉంటే వీ కెన్ ఈజీలీ అవాయిడ్ ఇట్. సోషల్ మీడియాలో ప్రచారం కావడం లేదా మీడియాలో ఈ ఎబోలా వైరస్కి సంబంధించి వార్తలు వస్తున్నాయి, కొంత ప్రజలు కూడా భయాందోళన కొంచెం మెల్లిగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వారికి ఏం చెప్తారు సార్ మీరు? అంటే కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే బాగుంటుందండి. ఓన్లీ ఎబోలా ఉంది, డేంజర్, మార్టాలిటీ అవి రెండే చూస్తే డెఫినెట్గా ఎవరికైనా భయం వేస్తుంది. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి కావాల్సిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే కొంచెం ధైర్యం ఉంటుంది. ఆబ్వియస్గా అన్ని అందరితో మనం అలా ఉండదు కాబట్టి, బ్లడ్ ప్రోడక్ట్స్ అవన్నీ అంత ఈజీగా స్ప్రెడ్ కాదు కాబట్టి పర్సనల్ హైజీన్ జాగ్రత్త మెయింటైన్ చేస్తుంటే, శానిటేషన్, డెఫినెట్గా కాన్ఫిడెన్స్ మనకి తెలిసిపోతుంది. సో డోంట్ నీడ్ టు వరీ అని ప్యానిక్ అయ్యే అవసరం అయితే లేదు, మాసెస్ ప్యానిక్ అయితే అయ్యే అవసరం లేదు. అంటే నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసినంత వరకు అయితే వాట్ ఈజ్ పబ్లిక్ అనేది ఎక్కువ మన హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే క్లోజ్గా ఉంటాం కాబట్టి. దానికి కూడా గవర్నమెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేట్ ఆన్ చేసి గవర్నమెంట్ ఈస్ సప్లైంగ్ ఎవ్రీథింగ్ లైక్ పిఓపీస్, పీపీఈ కిట్స్, గ్లాసెస్, గ్లౌజెస్ అన్ని, ఓవరాల్ హెడ్ కవర్, షూ కవర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ప్రికాషన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ క్రాస్ ఇన్ఫెక్షన్. అంటే 21 days ఐసోలేషన్ అనేది దానికి సరిపోతుందా, ఇంకా ప్రత్యేకంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా? అంటే ట్రీట్మెంట్ ఉంటూ ఏముండదు సార్, పర్టికులర్ లైక్ డెంగ్యూకి ట్రీట్మెంట్ లేదు, దీనికి కూడా ట్రీట్మెంట్ లేదు. సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ స్ప్రెడ్ అయ్యే యూజువల్లో 2 to 21 days. సో అందుకని 21 days మినిమం ఐసోలేషన్ పెడతాం. ఫర్దర్గా వస్తుందా అనేది అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్స్, క్రాస్ శాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెమెన్లో అప్ టు 60 days కూడా దొరకచ్చు సెమెన్లో. సో అది పాజిటివ్ వస్తే వాళ్ళకి ఇండివిజువలైజ్గా మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు టేక్ అనేది చెప్తుంటాం. బట్ అదర్వైజ్ 21 daysలో లక్షణాలు ఉంటేనే అయిపోతుంది. అండ్ యూజువల్లీ స్ప్రెడ్ అయ్యేది కూడా లక్షణాలు ఉన్నప్పుడే స్ప్రెడ్ అవుతుంది, లక్షణాలు లేనప్పుడు కంపేర్ చాలా తక్కువ. లక్షణాలు డెవలప్ అయినాకనే స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. ఇది అసలు ఇప్పుడు సమ్మర్, ఇంకా అంటే సమ్మర్ అయిపోయినప్పటికీ ఇంకా ఎండ అనేది కొనసాగుతుంది. ఎవరికైనా అంటే ఎక్కువ జ్వరం ఉన్నా లేదా ఎక్కువ హెడ్ ఏక్ లాంటిది ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా కొంత ఏమైనా ఇది ఉందని వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సార్, ఇక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఇస్ ట్రాన్సిట్ హిస్టరీ. ఆ 3 దేశాల నుంచి, ఇక్కడ 3-4 దేశాలు ఎపిడమిక్ WHO డిక్లేర్ చేస్తారు కదండి, ఆ దేశాల నుంచి వచ్చారా లేదా ఫస్ట్ అది పాయింట్. పోనీ ఆ దేశాల నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర మనం క్లోజ్గా ఉన్నామా, సెకండ్ పాయింట్. ఉన్నప్పుడు వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అలాంటప్పుడే మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ ఆర్డినరీ ఇప్పుడు మీరు నేను ఉన్నాము ఇక్కడ, వీ వోంట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ మచ్. ఎందుకంటే ఎబోలా అనేది మన దేశంలో లేదు, అది ఆఫ్రికన్లో కంట్రీస్లో ఉండేది. అక్కడ కూడా యాక్చువల్లీ మనుషులో ఉండదు, అది యానిమల్స్లో నుంచి మనిషికి సోకింది, ఇప్పుడు మనిషి నుంచి మనిషికి సోకుతుంది. సో అంత డీటెయిల్గా మనం అంత ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే కాదు. బట్ డెఫినెట్లీ అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ ఈస్ వెరీ అలర్ట్, మానిటరింగ్ ద సిచ్యువేషన్, అండ్ ఎప్పటికప్పుడు దే ఆర్ మానిటరింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ పేషెంట్స్ అండ్ ఆల్సో స్ప్రెడ్. రైట్. ప్రస్తుతం తెలంగాణలో ఇద్దరు వ్యక్తులకి ఈ ఎబోలా వైరస్కి సంబంధించిన లక్షణాల కేసు నమోదయ్యాయి. ఇక ఎబోలా వైరస్కి సంబంధించి ప్రజలు ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. స్వీయ రక్షణలో భాగంగా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు
ప్రభుత్వం ఇచ్చే సూచనకు అనుగుణంగా ఈ థర్మల్ స్క్రీనింగ్ కానీ అదేవిధంగా అనుమానితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని గాంధీ హాస్పిటల్ ఎబోలా వైరస్ కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ వంశీకృష్ణ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.